హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సో, ఇదొచ్చేసి నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నుంచి వీడియో అనేది షూట్ చేశాననమాట. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ దోస అండ్ చట్నీను, పొడి ఏదో చేశాను. సో, ఇది తీసుకుంటూ ఒక 2 డేస్ అయిపోయింది లాగు. సో, అప్పుడు షూట్ చేసింది. సో, మనమైతే ఇప్పుడు టెంపుల్‌కెళ్ళబోతున్నాం. సో, ఎక్కడికి టెంపుల్ అంటే గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గర వినాయక స్వామి టెంపుల్ ఉంది. సో, అక్కడ మంచిగా దర్శనం చేసుకొని పక్కనే మనకు ఒక చిన్న వీధి ఉంటుందన్నమాట. ఇక్కడ బుక్ స్టోర్స్ అన్నీ అవైలబుల్ ఎక్కువ ఉంటుంది. సో, అలా ఆ వీధిలో అన్నీ చూసుకుంటూ మేము వచ్చేస్తున్నాం బయటికి. సో, ఈ సంక్రాంతి పండుగ వస్తుంది కదా! ఇంకా గాలిపటాలు అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. అలా మేము అన్నీ చూసుకునేసి ఇంకో చోటుకెళ్ళబోతున్నాం. సో, ఆ ప్లేసే ఎక్కడ అంటే మన తిరుపతిలోని ఇందిరా మైదానం దగ్గరండి. అండ్ ఇక్కడొచ్చేసి సంక్రాంతి ముగ్గుల పోటీ చాలా బాగా జరుగుతోంది అనే వెళ్తున్నామనమాట. సో, నిన్న నేను మన తిరుపతి పేజ్‌లో చూశాను. సో, వీలైతే చూద్దాము, లేకపోతే ట్రై చేద్దాము అనే దీంతోనే ఎళ్ళాను. బట్ నాకు అక్కడ వాళ్ళు వేసే అన్ని పెద్ద పెద్ద ముగ్గులు రావన్నమాట. ఏదో 10 డాట్స్ వరకు మెయింటైన్ చేయగలను అంతే. అంత పెద్ద పెద్ద ముగ్గులు రావు. సో, చూద్దామని వెళ్ళా. ఇంక మొత్తానికి వాళ్ళు ఇక్కడ వేసిన ముగ్గుల్ని చూసి మతి పోయింది అసలు. ఎంత బాగా వేశారో తెలుసా అండి. అక్కడ పెద్దామె కూర్చొని ఉంది కదా! ఆమె అయితే ఎంతో ఓపికగా ఎంతో పెద్ద ముగ్గేశారో నాకైతే హ్యాండ్స్ ఆఫ్ అనాలనిపించింది. ఎందుకంటే చాలా బాగా వేశారండి ఇక్కడ లేడీస్ అందరూ కూడా. సో, అక్కడ వచ్చి వాళ్ళందరి నేమ్స్, వాళ్ళ ముగ్గు నెంబర్ అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారనమాట. సో, అలా ఒక 20 మినిట్స్ దాకా నేను టైం స్పెండ్ చేసి అక్కడంతా అన్ని ముగ్గులు కూడా చూసుకొని నేను మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాను అనమాట. సో, ఇంకా నేను లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు. సో, ఇది ఆ రోజు సండే కదా! కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడే లంచ్ నిదానంగా చేసుకుందాం అనేసి. సో, ఇక్కడ చాలా బాగా ఈవిడే నేను చెప్పింది ఎంతో ఓపికగా కూర్చొని ముగ్గులు వేస్తున్నారంటే నిజంగా చాలా ఇదిగా అనిపించింది నాకైతే. అంటే అక్కడంతా చూసుకునేసి నేనైతే ఇంకా చిన్న థంబ్‌నెయిల్‌కి ఫోటో కావాలనేసి ఏదో పెద్ద వేసాను అనుకుంటారండి. నేనేం వేయలేదు. నాకు అసలు అంత పెద్ద ముగ్గులు కూడా రావనమాట ఫస్టు. సో, ఇంకా అక్కడ కొంచెం సేపు కూర్చునేసి మేము మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. సో, ఇక్కడ నేను వచ్చి మా వారి కోసం వెయిట్ చేస్తున్నా. సో, వస్తే ఒకేసారి వెళ్దాము అనేసి. అండ్ ఇంక ఇంటికి వచ్చాక ఇంకా లంచ్ ఏం ప్రిపేర్ చేయాల చెప్పా కదా, రైస్ కూడా పెట్టలేదనమాట. ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాను నేను లంచ్. సో, సండే అయితే మీ లంచ్ అంతా ఏం చేసుకుంటారు ఏంటి అనేది వీలైతే కామెంట్ చెప్పండి. సో, నేనైతే ఆ రోజు నార్మల్గా ఏదైనా రైస్ అలా కలుపుతాను. బట్ నాకు టైం కుదరలేదు. అప్పటికే 12 అయిపోయిన టైము. సో, ఇంకా నేను వైట్ రైస్ పెట్టేసి కర్రీ సాంబార్ చేసేసాను అనమాట. ఇంకేం చేయలేదు. నేను టొమాటో రైస్ అలా ఏదైనా చేస్తూ ఉంటాను ఎవ్రీ సండే. బట్ ఈసారి అంత టైం లేదు, నాకు కుదరలేదు. సో, ఇంకా మా మామయ్యగారు కూరగాయలు అవన్నీ తరిగిచ్చేస్తారు. గబగబా వంట చేసేసుకున్నాను అనమాట నేను. అండ్ ఇంకా మా కార్తీక్ కూడా సండే కదా ఇంట్లో ఉంటూ కొంచెం అన్ని పనులకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. నాకు కానీ ఇంట్లో ఏదైనా సర్దడం అలాంటివి ఉన్నా అన్నీ చేసుకుంటూ ఉంటాడు. ఏదైనా వాడి రూమ్ సర్దుకోవాలన్నా అవన్నీ మంచిగా చేస్తాడనమాట. సో గాయస్, ఇప్పుడు వచ్చేసి టైం కరెక్ట్గా 12:30 అయిందనమాట. ఇంకా మనం ఏమి లంచ్ అంతా ఏం ప్రిపేర్ చేయాలి, జస్ట్ ఇంక ఇప్పుడు స్టార్ట్ చేశాను. సో, ఇది నార్మల్గా టమాటో రైసు ఏదైనా మసాలా రైస్ కలుపుతా. బట్ ఇవాళ టైం అయిపోయిందని ఇంకా మార్నింగ్ పప్పు పెట్టేసి వెళ్ళాను. సో, సంక్రాంతి ముగ్గుల పోటీ జరుగుతుందంటే మన ఇందిరా మైదానంలో అక్కడికి వెళ్ళాను అనమాట. జస్ట్ చూసుకొద్దామని. మనకు అంత ముగ్గులు రావు, ఎవరన్నా వేస్తుంటే హెల్ప్ చేయగలం అంతే. సో, చూసుకొని బయట వర్క్ ఉంటే అక్కడికి వెళ్ళేసి వచ్చాను. ఇంకా రాగానే వంకాయ సాంబారు, ఏమంటారు సొరకాయ తీయపాల కూర చేస్తారనమాట. సో, అది చేస్తున్నాము. సో, ప్లీజ్ కంటిన్యూ వీడియో. సో, తిరుపతిలో ఏమంటే కొంచెం చలి తగ్గిందనమాట, ఎండ ఎక్కువగా వస్తుంది. అప్పుడే జ్యూసులు తాగాలని ఆరాటం వచ్చేస్తుంది అనమాట. సో, కొంచెం ఎండ బాగానే వస్తుంది. మీరు నా ఫేస్ చూస్తుంటుంది తెలుస్తుంది. మాకు కిచెన్ బాల్కనీలో ఎండ బాగా కొడుతుంది అనమాట. సో, అట్లా ఉంటుంది. అండ్ ఎండ అయితే స్టార్ట్ అయిపోయిందండి తిరుపతిలో. జనవరి స్టార్టింగ్, రోజు సండే కదా, సండే అంటే 4th అనమాట ఇవాళ. అప్పుడే నాకు ఎండ తెలుస్తుంది ఎట్లా ఉంది ఇక్కడ అనేసి. సో, ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ సేఫ్గా ఎక్కువ జ్యూసెస్ తాగడం, పండ్లు తినడం స్టార్ట్ చేయండి. సో,
సో అలా మేము లంచ్ చేసాక చాలా మంచిగా ఒక చిన్న న్యాప్ వేసామన్నమాట, ఒక 2 hours దాకా. ఇంకా ఈవినింగ్ అయితే కార్తిక్కి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. సో ఇంకా దానికని నెక్స్ట్ డే నుంచి ఎగ్జామ్స్, మండే నుంచి. సో సండే ఇంకా ఈవినింగ్ కూర్చున్నాడు ప్రిపేర్ అవ్వడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఈ బ్యాంగిల్స్ మనకి ఆర్డర్స్ వచ్చాయండి, అండ్ అవి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా చాలా ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. సో ఇవేం చేయడం అంత సులభమైన పని ఏమి కాదు. 1 or 2 daysలో అయితే ఈ పని అవ్వదండి. అది కూడా చెప్పేసి అదండి మ్యాటర్. అయితే కొన్ని బ్యాంగిల్స్ అయితే మనకు ఆర్డర్ వచ్చాయి, అవి ఆర్డర్స్ చేస్తూ ఉన్నాం అనమాట. నన్ను నమ్మి ఆర్డర్ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్ యూ. సో ఇంకా సండే కాబట్టి ఇట్స్ ఎ నార్మల్ డే. కార్తీక్ ఇక్కడ నైట్ డిన్నర్కి అందరికీ తెస్తాడనమాట హోటల్కి వెళ్ళి ఏదో ఒకటి, రైస్ కానీ దోశ కానీ ఏదో ఒకటి అలా. ఇంకా వాడు తెస్తే హ్యాపీగా తినేసి పడుకుని మండే నుంచి నార్మల్ రొటీన్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది. అండ్ రేపు మార్నింగ్ మార్కెట్కి వెళ్ళాలి, ట్రై చేసా. ఇంత చలిలో మార్కెట్ అంటే చాలా భయంగా కూడా ఉందన్నమాట. సో చూద్దాం వెళ్తామో లేదో అన్నది. ఇక అప్పటికే టైం వచ్చేసి 10 or 10:30 అవుతుందన్నమాట. ఇంకా స్లిప్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది. సో నేను పక్కలన్నీ వేసేసాను. కార్తీక్ అంత లోపలే పడుకునేసాడు పాపం. ఇంకా వాడి బుక్స్ అన్నీ కూడా మంచిగా సర్దేసి పక్కకు పెట్టేశాను అనమాట. ఇంకా మార్నింగ్ లేచి చదువుకుంటాడు అనేసి. సో నేను పడకలేసే గ్యాప్లో నిద్రపోయేసాడు తొందరగా. సో ఇంకా అలా స్లీపింగ్ టైం అయిపోయింది. సో 10-10:30 అంతా పడుకునేసాము. సో ఆ రోజు ఏంటంటే నేను ఇంకా పాత్రలు అవన్నీ ఏం కడగలేదన్నమాట. సో ఇంకా అవి నైటే కడిగేసుకుందాము, ఎర్లీ మార్నింగ్ లేచి కడిగితే చల్ల వాటర్లో అస్సలు చేయబెట్టలేము, అంత చలిగా ఉంది. సో ఇంకా ఫస్ట్ కడగాలి అనేసి ఇంకా నేను నెక్స్ట్ డేకి డికాషన్ అంతా ముందు రోజు నైటే వేసేసుకుంటా ఆల్మోస్ట్. సో అలా ఒక 4 spoons కాఫీ పొడి యాడ్ చేసి ఒక 2 times వాటర్ యాడ్ చేస్తాను అనమాట. సో తిక్కుగా కొంచెం కాఫీ పౌడర్ అనేది మనకి అప్పుడు బాగుంటుంది వచ్చేదానికి. సో ఇంకా నేను మంచిగా నైటే పాత్రలన్నీ కడిగేసుకున్నా. చెప్పే కదా ఎర్లీ మార్నింగ్ కడగాలంటే భయం అనమాట చల్ల వాటర్లో. సో అలా అప్పుడప్పుడు మా హెల్పర్ రానప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాను. ఇక నేను పాత్రలు కడిగే గ్యాప్లో వాటర్ పెట్టాను అనమాట. హాట్ వాటరు బాయిల్ అవుతుంది, బాగా వేడయ్యాక పోయాలి అని. సో అలా మంచిగా యాడ్ చేసేసుకొని నేను మళ్ళీ కొన్ని పాత్రలు ఉంటే అవన్నీ కడిగేసుకున్నా. సో సండే అంటేనే మనం బాగా ప్రిపేర్గా ఉండాలి, మండే నుంచి రెడీ అవ్వడానికి, అందరికీ అన్నీ చేసి పెట్టడానికి కానీ, స్కూల్కి, క్యారియర్కి, ఆఫీస్ వర్క్స్ కానీ, ఇంట్లో వర్క్స్ కానీ అన్నీ ఆ ఒక్క రోజులోనే ఎక్కువ పని పెట్టేసుకుంటామన్నమాట. సో నేను కూడా అంతే, ఆ ఒక్క రోజులోనే అన్నీ చేసేయాలని దీంతోనే ఉంటాను. సో నిదానంగా అలా అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఇక కిచెన్ షింక్ అంతా నీట్గా క్లీన్ చేసేసాను. సో ఆ వాల్స్ అంతా కూడా వాష్ చేసేసా కదా, ఇంకా మంచిగా హ్యాండ్ వాష్ చేసుకుంటా అండి. హ్యాండ్ వాష్ చేసుకునేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చి నేను బిగ్ బాస్కెట్లో కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ ఆర్డర్ పెట్టా. సో ఆల్మోస్ట్ అన్నీ ఎత్తి పెట్టేశాను. ఈ పొటాటో, ఆనియన్స్ అనేవి అలానే ఉన్నాయి. చెప్పినట్టు 10 minutesలోనే మనకి ఆర్డర్ అయితే తెచ్చిచ్చేస్తున్నారు. ఈ ఆనియన్స్, పొటాటోస్ మాత్రం అలానే ఉన్నాయి. ఇవి రేపు ఎత్తి పెడతాంలే అని పెట్టేశాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. బాయ్, మనం మళ్ళీ కలుద్దాం.